ఎక్కడి నుంచి అండి ఉత్తరం? పెద్దబ్బాయి వ్రాశాడు. ప్రియమైన అమ్మకి నాన్నకి నమస్కారములు. నేను ఇవాళే యుద్ధంలోకి వెడుతున్నాను. ఎందుకు నా కంగారు? మిలిటరీ ఆఫీసర్ అన్న తర్వాత యుద్ధంలోకి వెళ్లకుండా ఎలా ఉంటాడు? ఇంకేం రాశాడు? 2 సంవత్సరాల నుంచి మీకు చెప్పకుండా దాచిన నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మిలిటరీలో చేరిన కొత్తలో కల్నల్ రాఘవరావు గారు నాకు ఇక్కడ పెద్ద దిక్కయ్యారు. క్వార్టర్స్ దొరికే వరకు, అంటే దాదాపు 10 నెలలు వాళ్ళింట్లోనే ఉన్నాను. నన్ను ఆదరంతో వాళ్ళ బిడ్డలా చూసుకున్నారు. ఆయనకు ఒక్కగానొక్క కూతురుంది. చివరి క్షణాల్లో ఆమె నా చేతుల్లో పెట్టి చనిపోయారు. దైవికంగా ఆ రోజుల్లోనే ఆమెతో నా పెళ్లి జరిగిపోయింది. చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడా? ఇప్పుడు మాకొక బాబు కూడా ఉన్నాడు. సమయం చూసుకొని మీ అంగీకారాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నాను. కానీ ఇప్పుడు యుద్ధానికి వెళ్లే సమయం వచ్చింది. అక్కడ నాకేదైనా ప్రమాదం జరిగితే నా భార్య విజయ, నా బాబు అనాథలు కాకూడదనే మీకు ఉత్తరం రాస్తున్నాను. నా భార్యా బిడ్డలతో మీ దగ్గరకు రావాలని ఆశిస్తూ, నేను లేకపోయినా కోడల్ని మనవణ్ణి ఆదరించమని అర్థిస్తూ, మీ ఆశీర్వాదంతో యుద్ధానికి వెళ్తున్నాను. మీ మోహన్. ఆశీర్వాదం? ఆ భ్రష్టుడికి ఆశీర్వాదం కాదు, నా కళ్ళ ముందు పడితే చెప్పుతో బుద్ధి చెప్తాను. ఏమండి, నేను నా చెల్లెలకిచ్చిన మాట కాదని భూమి మీద పడ్డప్పటి నుంచి వాడి భార్యగా ఈ ఇంట్లో పెరుగుతున్న ఈ రాతను మర్చిపోయి మరొకదాని మెళ్ళో తాళి కడతాడా? వాడు మనిషా పశువా? తప్పే ఉంది మావయ్య. నేను భావం చేసుకోవాలనుకున్నంత మాత్రం నన్ను బావ చేసుకోవాలని ఎక్కడుంది? నా కారణంగా భావం దూరం చేసుకోకండి మావయ్య. ఆవిడెవరైనా ఈ ఇంటికి పెద్ద కొడదు. ఆవిడికి ఇంట్లో స్థానం లేకుండా చేయకండి. నీకున్నపాటి సంస్కారం కూడా వాడికి లేకపోయిందమ్మా. మమతలు, రక్త సంబంధాలు తెంపుకుని మనల్ని కాదన్నవాడు మనకు అక్కర్లేదు. నానా, నా కంఠంలో ప్రాణం ఉండగా వాడిని గుమ్మం తొక్కనివ్వను. వాడే కాదు, వాడి పెళ్ళాం ముఖం కూడా చూడదు. ఏమండి, నన్ను కాదన్న కొడుకు నా దృష్టిలో చచ్చాడు. మావయ్య, ఏమండి, బాబు మురళి. ఊరుకోమ్మా, ఊరుకో. చూసావా నీ వంశోద్ధారకుడు ఫోటో? తను కట్టుకున్న దాన్ని చూసి మనం మురిసిపోవాలని పంపించాడు ఈ ఫోటో. సంతోషించు. ఏమిటమ్మా, ఏమిటది? అరే, ఈవిడ వదినా? ఈవిడ నేను ఇంతకుముందే చూశాను. నువ్వెప్పుడు చూసావా? అదే, ఆ రోజు నీ మాట మీద రేడియో స్టేషన్కి వెళ్ళాను చూడు. తిరిగి వస్తుండగా ఈవిడ వస్తున్న ఆటో రోడ్డు మీద ఆగిపోయి ఉంది. నా కారులో లిఫ్ట్ ఇచ్చాను. ఏమిటి, ఈ ఊరొచ్చి మన ఇంటికి రాకుండా వెళ్ళిపోయిందా? ఎలా వస్తుందమ్మా? ఉత్తరం రాసేనయ్యన గారు ఆకాశం తెత్తిగిరారు. ఇంటికి వస్తే ఇంకెంత రభస్ చేసేవారు.